లిమిట్ టెస్ట్ ఫర్ హెవీ మెటల్స్. ఈ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అంటే, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ చేయాలి అనుకున్నప్పుడు, అది ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాట్ ఎవర్, ఒక ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో కనుక ఏవైనా ఇంప్యూరిటీస్ మిక్స్ అయి ఉంటే, ఆ ఇంప్యూరిటీస్ మెటల్స్ కనుక అయి ఉంటే వాటిని మనం ఎలా టెస్ట్ చేయాలి? నార్మల్గా మెటల్స్ అనేవి ఏదైనా సరే ఒక ఇంప్యూరిటీ అనేది చాలా తక్కువ అమౌంట్లో ఉంటే, ఒక లిమిట్ వరకు ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట హెల్త్కి. ఆ లిమిట్కి కనుక ఎక్సీడ్ అయితే, ఆ లిమిట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే కనుక అది హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది. సో దానికోసము ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా ఉందా అంటే లిమిట్లోనే దాంట్లో ఆ ఇంప్యూరిటీస్ ఉన్నాయా లేదంటే ఎక్కువ ఉన్నాయా అనేది దానికోసం ఈ టెస్ట్ని చేస్తారు. సో ఈ టెస్ట్ కోసం మనకు కావాల్సిన ఆపరేటివ్స్ ఏంటంటే నెస్లెస్ సిలిండర్స్, 2 మెజరింగ్ జార్స్ లాంటివి 2 నెస్లెస్ సిలిండర్స్ కావాలి. వీటి మెజర్మెంట్ వచ్చేసి 50 ml మెజర్మెంట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ రాడ్, స్టిర్ చేయడానికి ఒక గ్లాస్ రాడ్, అలాగే స్టాండ్ అనేది అవసరమవుతుంది. నెక్స్ట్ కెమికల్స్ ఏమేమి కావాలి అంటే డైల్యూటెడ్ అసిటిక్ యాసిడ్. సో అసిటిక్ యాసిడ్ అంటే మనకి వెనిగర్ తెలుసు కదా, సో ఆ వెనిగర్ వచ్చేసి అసిటిక్ యాసిడ్ అనమాట, డైల్యూటెడ్ ఉంటుంది అది. సో మనకు తీసుకునేది ఎంత అంటే 10% వెయిట్ బై వాల్యూమ్ ఉండే డైల్యూటెడ్ అసిటిక్ యాసిడ్ని తీసుకోవాలి. అలాగే 10% డైల్యూటెడ్ అమోనియాని తీసుకోవాలి. స్టాండర్డ్ H2S సొల్యూషన్, హైడ్రోజన్ సల్ఫైడ్ సొల్యూషన్ని ఉండాలి. అలాగే సాచురేటెడ్ H2S, అలాగే స్టాండర్డ్ లెడ్ సొల్యూషన్ని తీసుకోవాలి. సో సాచురేటెడ్ అంటే తెలుసు కదా, సో సాచురేషన్ అంటే ఏంటంటే మనం డిజాల్వ్ చేసిన ఈ H2S అనేది అంతకు మించి ఇంకా డిజాల్వ్ అవ్వదు అనే సిచ్యువేషన్లో ఉన్నదాన్ని మనం సాచురేటెడ్ అంటామన్నమాట, అంటే సంతృప్తం అని చెప్పేసి. సో దీన్ని తీసుకుంటాం. అలాగే స్టాండర్డ్ లెడ్ సొల్యూషన్ని తీసుకుంటాం. ఈ స్టాండర్డ్ లెడ్ సొల్యూషన్ని ఎలా తయారు చేస్తారు అంటే 10 ml ఆఫ్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ని తీసుకుంటాము. దీనికి 100 ml వాటర్ని కలిపి డిజాల్వ్ చేయాలి. నెక్స్ట్ 1 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3ని కలిపి దాన్ని మళ్ళీ 1000 mlకి డైల్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ 10 ml తీసుకుంటాము, దానికి 100 ml వాటర్ కలుపుతాం. నెక్స్ట్ 1 ml మాత్రమే కాన్సన్ట్రేటెడ్ HNO3ని తీసుకుంటాం, నైట్రిక్ యాసిడ్ని. దీనికి 1000 ml అంటే 1 లీటర్ వరకు వాటర్ని కలిపి డైల్యూట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ మెయిన్ ఈ లిమిట్ టెస్ట్లో మనకి జరిగే రియాక్షన్ ఏంటి అంటే లెడ్ అనేది H2S హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్ట్ అయ్యి లెడ్ సల్ఫైడ్ తయారవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. సో రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే మనం ఏదైతే శాంపిల్ తీసుకున్నామో దాంట్లో ఇది రియాక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఎలా తీసుకుంటాము అని చెప్పేసి, ఇప్పుడు మనం నెస్లెస్ సిలిండర్స్ని 2 తీసుకున్నాం కదా, 50 ml మెజర్మెంట్ ఉండే వాటిని లేబుల్ చేసి పెట్టుకోవాలి. ఒకటి టెస్ట్కి, ఇంకొకటి స్టాండర్డ్కి. సో టెస్ట్ చేసే దాంట్లో మనం ఏం తీసుకోవాలి అంటే, మనం ఏదైతే శాంపుల్ని తీసుకుంటున్నామో, అంటే మనం ఫుడ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో, మెడిసిన్ టెస్ట్ చేయాలనుకుంటున్నామో, ఏది టెస్ట్ చేయాలనుకుంటే ఆ శాంపుల్ని 25 ml శాంపుల్ సొల్యూషన్ని తీసుకొని దాని pHను వచ్చేసి 3 to 4 ఉండేలాగా అడ్జస్ట్ చేయాలన్నమాట. సో నార్మల్గా మనం తీసుకున్న సొల్యూషన్ pH ఎంత ఉంది చెక్ చేసుకొని 3 to 4 మధ్యలో ఉండేటట్లుగా దానికి మనం ఏం కలుపుకోవాలి అంటే అసిటిక్ యాసిడ్ కలుపుకోవాలన్నమాట. సో 3 to 4 ఉంది అంటే అది కొంచెం వీక్ యాసిడ్ లాగా ఉంటుంది. అసిటిక్ యాసిడ్ అయినా కలుపుకోవచ్చు, లేదంటే డైల్యూటెడ్ అమోనియా అయినా కలుపుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క డ్రాప్ 3 to 4 pH ఉండే వరకు మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. సో దీన్ని 35 ml బై యాడింగ్ వాటర్, 35 ml అంటే 25 ml తీసుకుంటున్నాం కదా, దీన్ని ఇంకొక 10 ml వాటర్ యాడ్ చేస్తే 35 ml అవుతుంది అనమాట. సో ఆ విధంగా 35 ml వరకు మనం వాటర్ని కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి, డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. అలా తయారు చేసుకున్న మిక్చర్కి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ H2S సొల్యూషన్, అప్పుడే తయారు చేసిన హైడ్రోజన్ సల్ఫైడ్ సొల్యూషన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కలిపిన తర్వాత మళ్ళీ 50 ml అంటే 50 ml మార్క్ వరకు ఫిల్ అయ్యేంత వరకు వాటర్ని కలిపేసి బాగా స్టిర్ చేసి ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇది టెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ తీసుకుందాం. సో స్టాండర్డ్ సొల్యూషన్ ఏంటి అంటే 2 ml ఆఫ్
స్టాండర్డ్ లెడ్ సొల్యూషన్ అంటే మనం ఇక్కడ తయారు చేసుకున్నాం కదా, ఈ స్టాండర్డ్ లెడ్ సొల్యూషన్ని 2 ml తీసుకోవాలి. దానికి 25 ml వాటర్, అంటే నార్మల్గా వాటర్ కలిపి 25 ml మార్క్ వరకు డైల్యూట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దాని pHని కూడా మనం అసిటిక్ యాసిడ్ కానీ అమోనియా కానీ కలుపుకుంటూ 3 to 4 pH ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 35 ml వరకు నెక్స్ట్ మళ్ళీ వాటర్ కలిపి డైల్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టెస్ట్ సొల్యూషన్లో ఎలాగైతే కలిపామో అలాగే H2S సొల్యూషన్ని 10 ml యాడ్ చేసి దాని మొత్తానికి వాటర్ని కలిపి 50 ml వరకు డైల్యూట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 2 మెజరింగ్ జార్స్ ఫుల్ ఉంటాయి. సో వాటిని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్కి వదిలేయాలి. ఆ 5 మినిట్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టర్బిడిటీ అనమాట. సో టర్బిడిటీ అంటే మనకు తెలిసిన విషయమే కదా, థిక్నెస్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. క్లియర్ సొల్యూషన్కి కొంచెం దాంట్లో మనం ఏదైనా కలిపినప్పుడు ఆ క్లియరెన్స్, సో దాన్ని మనం టర్బిడిటీ అంటాం అనమాట. సో ఈ టర్బిడిటీ అనేది టెస్ట్ సొల్యూషన్కి ఎక్కువ ఉందా, స్టాండర్డ్ సొల్యూషన్కి ఎక్కువ ఉందా, అంటే ఏ సొల్యూషన్ ఎక్కువ థిక్గా ఎక్కువ డర్టీగా కనిపిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ స్టాండర్డ్ సొల్యూషన్ కంటే కూడా టెస్ట్ సొల్యూషన్ అనేది ఎక్కువ టర్బిడిటీని ఫామ్ చేసిందంటే కనుక ఆ టెస్ట్ ఫెయిల్యూర్ అయిందని అర్థం. ఫెయిల్యూర్ అంటే లిమిట్ కంటే కూడా ఎక్కువ మెటల్స్ అనేవి యాడ్ అయి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలా లేకుండా స్టాండర్డ్ సొల్యూషన్ కంటే టెస్ట్ సొల్యూషన్ టర్బిడిటీ తక్కువ ఉంది అంటే టెస్ట్ మనం పాస్ అయినట్లు అనమాట. అంటే మనం ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో ఆ ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లుగా చెప్పేసేయచ్చు అనమాట. సో ఇదే లిమిట్ టెస్ట్ ఫర్ హెవీ మెటల్స్. థ్యాంక్ యూ.